శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిన్న జరిగినటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా పీడీడీఆర్డీఏ వి నాగరాజకుమారి మాట్లాడుతూ పొదుపు సంఘాల ద్వారా నిరుపేద కుటుంబ మహిళలకు చిరు వ్యాపార రుణాలు ఇప్పించి వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు చిరు వ్యాపారాలతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి అందరికీ కూడా చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, పీడీడీఆర్డీఏ వి నాగరాజకుమారి, పీడీ ఐసీడీఎస్ హేమ సుజన, పీడీ ఎంఈపీ ఎంఏబి లీలారాణి. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలు, అంగన్వాడీ కార్యకర్తలు సాంస్కృతిక నృత్యాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా స్టార్ నైన్ వారిని కూడా అభినందించారు. Happy Women's Day! Mali ఒకసారి Happy Women's Day! Thank you. పాటలు పాడేవాళ్ళ పేరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా చెప్పాలి కదా ఎడిట్ చేసుకుంటారు. ఓకే సార్. ఒక గేయాన్ని మీరు నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. మీరు అందరూ ఒకసారి కర్మాలు చదువుకోవాలని మరి వారికి అభినందించాం, స్వాగతం తెలియజేద్దాం.
బయట డిమాండ్ ఉంటుందని చెప్పేసి ఇది ఎప్పుడైనా సార్ ఈ అమ్మాయి కొత్తగా డెవలప్ చేస్తుంది. ఈ అమ్మాయి కొత్తగా డెవలప్ చేస్తుంది. ఏబీసీ ఇదేమో నల్ల రైస్ బ్లాక్ రైస్ బాల్స్ ఎందుకు తను సొంతంగా డెవలప్ చేస్తున్నాం. పిఎంఎల్ఏ ఎంత లోన్ ఇచ్చాం. ఏమో అర్థం కదా అని అందులో సబ్సిడీ 35% ఇచ్చారు. పోతే అది తీయండి మేడం, ఒకటి ఓపెన్ చేయండి. మేడం ఇంకోటి కూడా పెట్టండి. చెప్పండి మీరు మాట్లాడండి. ఎక్స్ప్లెయిన్ చేయండి, దాన్ని పెట్టి ఇంకా మేడం పెట్టేసి మాట్లాడండి. చెప్పండి. అడిగిందా ఏళ్ళు వద్దు ఇంకోటి ఉందా? మేడం చూపించండి, కప్పులు కూడా చూపించండి, కప్పులు కూడా చూపించండి.
నేను మంచిగా మొదటి గ్రామం మా శ్రీయాంజనేయ గ్రూప్లో చేరి 15 సంవత్సరాలు అవుతుంది. నేను 15 సంవత్సరాల్లో 4 సార్లు పొదుపు లోన్ తీసుకున్నాను. పొదుపు లోన్ తీసుకొని ఒక చిన్న పాడే గేదె కొనుక్కున్న తర్వాత నాకు మంచిగానే పొదుపు లోన్ 4 సార్లు వచ్చాయి. 4 సార్లకై నేను మొత్తం కలిపి 10 బర్రెల దాకా తీసుకొని ఇప్పుడు చిన్న డైరీ ఫామ్ నడుపుకుంటున్నాను. నేను నా భర్త గారు అయినా మేము ఇప్పుడు మంచిగానే పిఎంజీ కూడా నాకు వచ్చింది. అదేవిధంగా పిఎంజీ కూడా నాకంతా ఓకే అయిన వల్ల ఇదంతా ఓకే చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో తను గ్రూపుల్లో చేరడం ద్వారానే మంచిగా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకొని చక్కగా ఎదిగారు. వారికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇక్కడ వాళ్ళకి ఆ తపన ఉంటే మనకేమి ఇక్కడ ఈ కులం ఆ మతం ఇలాంటి భేదాలు ఏమీ కూడా లేవు. ఎవరికైనా సరే చాలా రకాలైనటువంటి మహిళల ఉత్పత్తులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. చాలా రకాలైనటువంటి వస్తువులు వాళ్ళ ఇళ్లలో తయారు చేసుకొని సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదుగుతూ ఉన్నారు. అటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వీటితో పాటుగా మేము కొత్తగా ఈరోజు చేపట్టిన ఒకటి ఏంటంటే పోషకాహారాన్ని తయారు చేసేటటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలని చెప్పి కొత్తగా అనుకొని దాన్ని ఎంకరేజ్ చేస్తూ రకరకాల ప్రోడక్ట్స్ కూడా ఈరోజు డిస్ప్లే చేయడం జరిగింది. న్యూట్రీ ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలన్న కాన్సెప్ట్లో భాగంగా చాలా మంచి ప్రోడక్ట్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నాము. రాగి అంబలు కావచ్చు, ఏబీసీ మాల్ట్, నల్లవరి జావా ఇలాంటి రకరకాల వస్తువులన్నింటినీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. వాటిని ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయం కూడా పాంప్లెట్స్ అన్నీ కూడా వేసుకొని ఇళ్లలో వాళ్ళు తయారు చేసుకోవడం కోసం పాంప్లెట్స్ అన్నీ కూడా వేసి వాటిని డిస్ప్లే చేస్తున్నాము. తర్వాత మిల్లెట్స్ గురించి సమాజంలో అందరికీ అవగాహన ఉంది, కానీ వాటితో ప్రోడక్ట్స్ వస్తువులు ఎలా తయారు చేసుకోవాలి, ఆహార పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలి అన్నది తెలియడం లేదు. అందువల్ల ఈ ఆహార పదార్థాలు కూడా ఎలా తయారు చేయాలి అన్నదంతా కూడా చేసి అక్కడ మనము డిస్ప్లే చేస్తున్నాము. ఈ మహిళలందరూ కూడా ఈ స్టాల్స్ అన్నింటినీ కూడా దర్శించి ఫిషరీస్ గురించి కూడా మంచి స్టాల్ ఉంది. అదేవిధంగా ఆర్సైటీ ప్రోడక్ట్స్ ట్రైనింగ్ రకరకాల శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా పోలీసు వారి అవేర్నెస్ సెక్షన్లు ఉన్నాయి. తర్వాత మెప్మా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా ఐసీడీఎస్ వాళ్ళ ద్వారా జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రదర్శనలు జరుగుతాయి. హెల్త్ డిపార్ట్మెంట్ వారివి ఉన్నాయి. ఇట్లా రకరకాల అన్నీ కూడా స్టాల్స్ అన్నీ మహిళలు ఓపికగా తిరిగి ఇవన్నీ కూడా నేర్చుకొని మంచి అవగాహనతో ఈ కార్యక్రమం వెళ్ళాలని